హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది కూడా చూద్దాం. అండ్ ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఈ రీడింగ్ మీరు మీ హస్బెండ్, వైఫ్, ఎక్స్, క్రష్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఇలా ఎవరికోసమైనా చూడొచ్చు. ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, మిగిలిన పాయింట్స్ వదిలేయండి. ఓకే, ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ తీసుకుంటే జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. అండ్ ఏది డిసైడ్ చేసుకోలేని ఎనర్జీస్లో, ఒక స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉండిపోయారు చాలా రోజుల నుంచి. బట్ మైండ్లో ప్లానింగ్ అయితే ఉంది. బట్ మీ దగ్గరికి ఎలా రావాలి, మిమ్మల్ని ఎలా మళ్ళీ కన్విన్స్ చేసి మళ్ళీ రీయూనియన్ ఎలా చేసుకోవాలి అవన్నీ ప్లానింగ్ చూసుకుంటున్నారు. ప్లానింగ్ చేసిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఎవరో ఒకళ్ళు అడ్డొస్తున్నారు. అంటే మేబీ థర్డ్ పార్టీ, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనీవన్. ఓకే, సో ఈసారి చాలా లాంగ్ కన్వర్సేషన్ అయితే చేయబోతున్నారు మీతో. అండ్ కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వబోతుంది. ఎలా అంటే విదిన్ 1 or 2 weeks మీ పర్సన్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారంటే మీకు మెసేజ్ ఆర్ కాల్స్ చేస్తారు. చేసిన తర్వాత అన్ని విషయాలు చెప్తారు. మీ దగ్గర దాచిన సీక్రెట్స్ అన్నీ కూడా మీతో చెప్తారు. అండ్ సెపరేషన్ టైంలో మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీలు ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీతో చెప్తారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి చాలా గొడవలు అయితే పడ్డారు ఈ సెపరేషన్ పీరియడ్లో. అవన్నీ కూడా మీతో చెప్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ని కమిట్మెంట్ అడగచ్చు, లేదా మీ పర్సన్ మిమ్మల్ని కమిట్మెంట్ అడగచ్చు. లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఓకే, అండ్ ఒక షాకింగ్ న్యూస్ కూడా వింటారు మీరు. ఇదర్ మీ పర్సన్ మీకు చెప్పొచ్చు అది, లేదా మీరు మీ పర్సన్కి చెప్పొచ్చు ఆ షాకింగ్ న్యూస్. కానీ కొంతమంది అది చెప్పినా కూడా కన్సిడర్ చేయరు. ఓకే, అలా జరగచ్చు, ఇప్పుడు అంత షాక్ అవ్వాల్సిన విషయం ఉంది, సరే యాక్సెప్ట్ చేద్దాం అన్న ఫీలింగ్లో కూడా ఉంటారు. యాక్సెప్ట్ చేస్తారు కూడా, బట్ కొంతమంది యాక్సెప్ట్ చేయరు. జనరల్గా కొంతమంది ఏంటంటే ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది ఆల్రెడీ మ్యారేజ్ చేసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ సెపరేషన్లో. సో అలాంటి షాకింగ్ న్యూస్ ఏదో చెప్తారు మీకు. బట్ అయినా కూడా కొంతమంది కాంప్రమైజ్ అయిపోతుంటారు. కొంతమంది అసలు ఆ రిలేషన్షిప్ ఆ రోజుతోనే కట్ చేసుకుంటారు ఇక్కడ. ఓకే, బట్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇది కొంచెం ఆలోచించవలసిన విషయం. అదేంటంటే కొంచెం మీ పర్సన్కి కొంతమంది విషయంలో జరిగింది ఇట్లా. ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో మీ పర్సన్కి మీకు మధ్య, వాళ్ళు ఎవరైతే మీ పర్సన్కి వాళ్ళు చెప్పినట్టు వినకపోవడం, లేదా వాళ్ళు చేయమన్నది చేయకపోవడం, అండ్ కంట్రోల్ తప్పి బిహేవ్ చేయడం, అండ్ ఇప్పుడు ఇలా మీతో ఇంకా రిలేషన్లో ఉన్నారేమో కలెక్టివ్తో అని అనుమానం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు మీ పర్సన్కి కొన్ని స్పెల్ వర్క్స్ చేశారు. అవి వైట్ స్పెల్స్ కాదు, బ్లాక్ స్పెల్స్, బ్లాక్ మ్యాజిక్ టైప్లో చేశారు. సో అవన్నీ కూడా అవి రివర్స్ అయినాయి. అవి ఎందుకు రివర్స్ అయినాయి అని అంటే మీ పర్సన్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ ఎనర్జీ అనమాట. మీది ఒక డివైన్ ఎనర్జీ, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. సో మిమ్మల్ని అయితే ఎవరు ఏం చేయలేరు ఈ స్పెల్ వర్క్స్తో. సో
మీ పర్సన్ మీకు కనెక్ట్ అయి ఉండటం వల్ల ఆ స్పెల్ వర్క్స్ అన్నీ రివర్స్ అయ్యాయి. అంటే మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ మధ్య వాళ్ళకి రివర్స్ అయినాయి అన్నమాట. సో అది చాలా డేంజర్ నేను చెప్పింది ఇప్పుడు. ఎందుకంటే ఆ స్పెల్ వర్క్, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, బ్లాక్ స్పెల్స్ అవన్నీ రివర్స్ అయినాయి అంటే అది ప్రాణానికి హాని చేస్తుందన్నమాట. ఓకే, సో అలాంటివి ఎవరు చేయించకండి దయచేసి, ఎందుకంటే అది చాలా డేంజరస్. నా దగ్గర చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు ఇలా జరిగింది చేయించిన తర్వాత. సో దయచేసి అలాంటివి చేయకండి మీరెవరు కూడా. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరు కూడా బ్లాక్ మ్యాజిక్, బ్లాక్ స్పెల్స్ ఎవరు చేయించకండి. మీ పర్సన్ని న్యాచురల్గా మీ దగ్గరికి రానివ్వండి. అండ్ చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి మనం చేసుకునేవి ఇంట్లో. అలాంటివి చిన్న చిన్నవి వైట్ స్పెల్స్ అంటారు వాటిని, అవి చేసుకోవచ్చు. దానివల్ల ఏమీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మీకు. బట్ వేరేస్ బ్లాక్ మ్యాజిక్ అండ్ బ్లాక్ స్పెల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు డేంజరస్ పొజిషన్లో ఉన్నారని అనుకోవాలి. ఓకే, అక్కడ మీ పర్సన్ వరకు వెళ్ళదు. అది రివర్స్ కొట్టిందంటే మీకే ఏదో ఒకటి జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది కలెక్టివ్లో మీ పర్సన్ మీద కొంచెం జెలసీతో అండ్ కలెక్టివ్ మీద కూడా కొంతమంది పర్సన్స్ జెలసీతో ఉన్నారు. అది ఎందుకు వచ్చింది మీ మధ్య అని అంటే, ఆ సోషల్ మీడియాలో చూసి ఇంకేదో రిలేషన్లో ఉన్నారేమో అని భ్రమపడి దానివల్ల మీరు ఇలా ఫీల్ అవుతున్నారు, జెలస్ ఫీల్ అవుతున్నారు. అంటే ఇంకెవరితోటో మూవ్ ఆన్ అవుతున్నారేమో అని అటు మీ పర్సన్ అనుకుంటున్నారు మీకోసం, అండ్ కలెక్టివ్ మీ పర్సన్ కోసం అనుకుంటున్నారు. సో జెలసీ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ కన్వర్సేషన్ కార్డ్స్ అయితే వచ్చాయి. సో విదిన్ 1 or 2 weeks మీకు కాల్స్ ఆర్ మెసేజెస్ తప్పకుండా వస్తాయి. అండ్ మీ పాస్ట్ పర్సన్ దగ్గర నుంచి తప్పకుండా కమ్యూనికేషన్ వస్తుంది మీ దగ్గరికి. అండ్ న్యూ పర్సన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఆ న్యూ పర్సన్ కూడా రీసెంట్గా కొంతమంది లైఫ్లోకి వచ్చారు. బట్ నియర్ ఫ్యూచర్లో కూడా కొంతమంది లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే, ఈ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పాస్ట్ పర్సన్కి హార్ట్ చక్ర అండ్ థ్రోట్ చక్ర ఓపెన్ అవుతున్నాయి. సో ఫీలింగ్స్ని, ఎక్స్ప్రెషన్స్ని, తన ఏదైతే గ్రీఫ్ ఉందో తన మనసులో అదంతా కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు. కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అవన్నీ వినబోతున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి. బట్ దిస్ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ న్యూ పర్సన్ కూడా వాళ్ళ లైఫ్లో కూడా ఒక కార్మిక్ ఉన్నారు ఆర్ వాట్ ఎవర్. సో ఆ కార్మిక్ రిలేషన్ నుంచి మీ న్యూ పర్సన్ ఇంకా బయటికి రాలేదు. బట్ మీకు చెప్పట్లేదు ఆ విషయం. కార్మిక్ ఉన్నట్టు చెప్పట్లేదు. ఎందుకు అని అంటే ఆ కార్మిక్ రిలేషన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మీతో ఆ విషయం డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కార్మిక్ రిలేషన్ నుంచి డిటాచ్ అయి ఉన్నారు మీ న్యూ పర్సన్. సో అది మీకు చెప్పాలని అనిపించట్లేదు మీ పర్సన్కి. ఓకే, మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు అని మీ దగ్గర అసలు ఆ విషయాలు మాట్లాడట్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీ పాస్ట్ పర్సన్ చాలా అదొక ఎంపరర్ ఎనర్జీ. మీ పాస్ట్ పర్సన్ ఆర్ ఎంప్రెస్ ఆర్ ఎంపరర్, నార్సిసిస్ట్, ఇలాంటి ఎనర్జీస్, ఏరీస్, లియో, సాజిటేరియస్ ఎనర్జీస్ అవి. సో ఆ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ రిలేషన్ కోసం ఫైట్ చేయబోతున్నారు. అంటే మీరు మీ పాస్ట్ పర్సన్ని వద్దు అని న్యూ పర్సన్ వైపు వెళ్ళడానికి డిసైడ్ అయి ఉన్నారని తనకి ఎప్పుడైతే తెలుస్తుందో మీ రిలేషన్కి వాల్యూ ఇచ్చి మీ రిలేషన్ కోసం ఫైట్ చేయాలని ఉంది. ఫైట్ చేస్తారు కూడా. బట్ కొంతమంది పాస్ట్ పర్సనే కావాలని వెళ్ళిపోతారు. కొంతమంది
ఆ రిలేషన్ కట్ చేసుకుంటారు. సో ఇక్కడ నియర్ ఫ్యూచర్లో అంటే నియర్ కమింగ్ మంత్స్లో ఇవన్నీ జరగబోతున్నాయి. అండ్ సడన్గా ఎప్పుడో మీ ఇంటికి మీరున్న దగ్గరికి రాబోతున్నారు మీ పాస్ట్ పర్సన్. అండ్ ఎందుకు అని అంటే మిమ్మల్ని చూడాలనిపించి అట్లా వస్తున్నారు, అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ లేదు. సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే ఏరిస్, లియో, సాజిటేరియస్, టారస్, వర్గో, క్యాప్రికాన్ అండ్ ఇంకా ఎవరున్నారు ఇక్కడ, క్యాన్సర్ ఉంది, ఎక్వేరియస్ ఉంది అండ్ పైసిస్. ఓకే, లక్కీ నెంబర్ 6 అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో 333 టైప్ చేయండి. 333 అని టైప్ చేయండి. ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ చాలామంది అడుగుతుంటారు ఇక్కడ కమ్యూనికేషన్ ఎప్పుడు అండ్ రీయూనియన్ ఎప్పుడు. సో కమ్యూనికేషన్ విదిన్ 3 weeks అండ్ రీయూనియన్ కూడా కొంతమందికి విదిన్ 3 weeks. అండ్ నియర్ ఫ్యూచర్ అంటే విదిన్ 1 or 2 monthsలో రీయూనియన్ కూడా జరుగుతుంది కొంతమందికి. అండ్ వింటర్ స్టార్టింగ్లో కొంతమందికి రీయూనియన్స్ అవుతాయి, తప్పకుండా అవుతాయి ఈ రీయూనియన్స్ ఇన్ వింటర్. ఇండియాలో వింటర్ నేను చెప్పేది. ఓకే, అండ్ కొంతమంది అడుగుతున్నారు జాబ్స్ కోసం అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఇవన్నీ వీడియోస్ సెపరేట్గా చేయమని. బట్ అలా చేయనవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే అలాంటి వీడియోస్ చేసినా ఎవరు చూడరు. జనరల్గా నాకు టైం వేస్ట్, బట్ వ్యూస్ రావు, ఏం రావు, వేస్ట్ అనమాట. టైం వేస్ట్, నా టైం వేస్ట్, అటు మీ టైం వేస్ట్. ఓన్లీ అలాంటి పాయింట్స్ తెలుసుకోవాలని అనుకుంటే పర్సనల్ రీడింగ్లో చేయించుకుంటే మీకు యాక్యురేట్గా వస్తుంది ఆ రిజల్ట్. ఓకే, అలాంటివి మీరు జనరల్ రీడింగ్లో తెలుసుకోవడం కంటే పర్సనల్ రీడింగ్లో తెలుసుకోవడం బెటర్. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.